నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా సజన. గురుగారు, ఈ మార్చి నెలలో రవి గ్రహ మార్పు జరుగుతుంది. మరి ఈ గ్రహ మార్పు వలన ద్వాదశ రాశుల వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అనేసి అంటారు? 2024 సంవత్సరంలో రవి గ్రహము మార్చి 14వ తేదీలో కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. దీని వలన 12 రాశుల్లో చాలా మార్పులు అనేటటువంటివి వస్తాయన్నమాట. ఇప్పుడు మేషరాశి వారికి వ్యయంలో పడతాడు, ఈ వృషభ రాశి వారికి లాభస్థితిగతుడవుతాడు, మిథున రాశి వారికి రాజ్యస్థితిగతుడవుతాడు, కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలోకి వస్తాడు, ఆ తర్వాత సింహరాశి వారికి అష్టమ స్థితిగతుడవుతాడు, కన్యారాశి వారికి సప్తమ కళత్ర స్థానంలో ఉండడం వల్ల అనేకమైనటువంటి మార్పులు, సంచలనాత్మకమైన మార్పులను తీసుకొస్తాడు. ఇక తులారాశి వారికి షష్ఠ స్థితిగతుడై ఉంటాడు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో ఉండి సంతానం పైన అనేకమైనటువంటి ప్రభావాలు తీసుకొస్తాడు. తర్వాత ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమంలోకి వస్తాడు. మకర రాశి వారికి విక్రమస్థానంలోకి, ఆ తర్వాత కుంభరాశి వారికి ధనస్థానంలోకి, అలాగే ఈ యొక్క మీనరాశి వారికి జన్మస్థానంలో సంచరిస్తాడు ఈ రవి మార్చి 14, 2024 సంవత్సరం నుండి. గురుగారు, రవి గ్రహ మార్పు ప్రభావం మరి కన్యా రాశి వారి పైన ఎంత మేరకు పడే అవకాశం ఉంది అనేసి అంటారు? డైరెక్ట్ పడేది కన్యారాశి పైన అనమాట. సప్తమ దృష్టితో ఈ కన్యారాశిలో ఉన్నటువంటి కేతువుని రవి చూస్తాడు. కాబట్టి కేతుగ్రస్త సూర్యగ్రహణం ఏ విధంగా ఉంటుందో ఈ కన్యారాశి వాళ్ళ యొక్క టాలెంట్స్ అన్నీ కూడా స్తంభింపబడతాయి. కాబట్టి ఈ కన్యారాశికి వాస్తవంగా బాగుంది. ఇంకా భార్యాభర్తల మధ్య గొడవలు ఇప్పుడిప్పుడే సమసిపోతున్నాయి. కోర్టుల వరకు వెళ్లకుండా ఏదో రకంగా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఈ రవి సంచారం సప్తమ స్థానంలోకి రావడం వలన ఇప్పుడు ఏమవుతుందంటే ఇగోస్ పెరుగుతాయి అన్నమాట. భార్యాభర్తల మధ్య ఇగోస్, ఆర్గ్యుమెంట్స్, నేను గొప్ప అంటే నేను గొప్ప అని, అలాగే వ్యాపార భాగస్వాములతో డిస్కషన్స్, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మౌనంగా ఉంటే ఏ గొడవ లేదు. ఇకపోతే ఈ కన్యారాశి వాళ్ళకి అసలే కోపం ఎక్కువ, బుద్ధిబలం ఎక్కువ, స్థిరత్వం తక్కువ. అందులో ఈ కేతు జన్మస్థానంలోకి రావడం వల్ల అన్ని ఖరీదైనటువంటి వస్తువులన్నింటినీ బదలగొట్టేస్తూ ఉంటారు. వీళ్ళతో ఆర్గ్యుమెంట్స్ కనుక పెట్టుకున్నట్లయితే ఈ రవిగ్రహం సంచారం వలన ఇంకా ఖరీదైనటువంటి వస్తువులు బద్దలగొట్టడానికి అవకాశాలు ఉంటాయి వీళ్ళు. కాబట్టి భర్తలకి జేబులకి చిల్లు పడకుండా నేను వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే భార్యల్ని రెచ్చగొట్టొద్దు, కాంప్రమైజ్ అయిపోండి. కోర్టులు, పెద్ద పెద్ద కోర్టుల్లో హాస్టైల్ అయిపోతున్నాయి కేసులు, కాంప్రమైజ్ అవుతున్నాయి, అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకోమని చెప్తున్నారు జడ్జెస్, ఆనరబుల్ జడ్జెస్. మరి వీళ్ళ భార్యలతో కాంప్రమైజ్ అయితే తప్పేంటి? కాబట్టి ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి చక్కగా డబ్బులు పుష్కలంగా వస్తాయి, అప్పులు తెగొస్తాయి అన్నమాట ఈ రవి సంచారం వలన. అయితే ఆరోగ్యము అనేటటువంటి దానికి విషయం దగ్గరికి వచ్చేసరికి ఈ రవి ఎంతసేపు చెప్పినా చర్మ వ్యాధులు, ఆ విధంగా చర్మ వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి. ఈ కన్యారాశి వాళ్ళకి హార్డ్ వర్క్ బాగా చేస్తారు వీళ్ళు. కానీ ఈ రవి ఎప్పుడైతే కేతుగ్రస్తం అయ్యాడో రోజు సూర్యోదయానికంటే కూడా ముందే లేచి దన్నాలు పెట్టేటటువంటి వీళ్ళు 7 అయినా సరే నిద్రపోతూనే ఉంటారు. ఇక మా విద్యార్థుల గురించి అయితే ఇక సగం మంది స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్, వీళ్ళు అసలు చెప్పక్కర్లేదు. పొద్దున్నే 7 గంటలకి స్కూల్కి, 8 గంటల 20 నిమిషాలకి స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళు సగం మంది స్నానాలు చేయకుండా వెళ్తారు. కంపల్సరీ వాళ్ళకి ఈ చర్మవ్యాధులు, తామర, గజ్జి వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి విద్యార్థులు ఈ విషయంలో వాళ్ళు స్నానాలు చేసి వెళ్ళాలి కంపల్సరీ, లేకపోతే ఆ గజ్జి, తామర అనేది పోదు. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో పెద్దగా బాగుండదు. అంటే ప్రమోషన్స్ రావు, రొటీన్గా వెళ్ళేటటువంటి ఉద్యోగాలు, వాళ్ళ ఉద్యోగాలకు ఏమీ డోకా ఉండదు,
సంస్థ టు సంస్థ మారేటటువంటి సూచనలు అష్టమ గురుడు అంటే మారుతూ ఉంటారు సంస్థలు. అలాగే ఈ యొక్క వ్యాపారాలు మనకి బుధుడు నేచపట్టి సప్తమ స్థానగతుడయ్యాడు కాబట్టి నరాల వీక్నెస్ రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఏదన్నా విషయం కనుక వీళ్ళకి మనం చెప్పాలి అనుకున్నామనుకో, ఓవర్ ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి, ఇప్పుడే తెలుసుకోవాలి అనేటటువంటిది. మరి పిల్లల సంతానం సంబంధించినటువంటి ఆలోచన ఎక్కువగా వీళ్ళు చేస్తారు. ఇప్పుడు కన్యారాశి తల్లిదండ్రులలో తల్లులు పాపం ఎక్కువగా పిల్లల కోసం ఈ స్కూల్లో వేయాలా, మా ఇంటి పక్కనే స్కూల్ ఉండాలా, 15 మంది క్లాస్ రూమ్కి 15 మంది విద్యార్థులు ఉన్న స్టూడెంట్ని వెయ్యాలా, 1,00,000 రూపాయల కంటే తక్కువ ఉండేటటువంటి ఫీజు 50,000 30,000 ఉంటే స్కూల్ వెయ్యాలా అని చెప్పి స్కూళ్ళకి వెళ్తారు. ఆ స్కూల్లో వాళ్ళు ఏం చెప్తారు, మదర్ ఫాదర్ ఇద్దరు కూడా కంపల్సరీ రావాలి, లేకపోతే కుదరదు ఇంటర్వ్యూకి అని వీళ్ళకి చెబుతారు. ఆ భర్త ఏమో నేను 4 సంవత్సరాల నుంచి కనబడడం లేదు, నేను ఇప్పుడు అవసరం వచ్చానా అని ఇతను అంటాడు. ఈ విధమైనటువంటి ఫ్యామిలీ గొడవలతో పాపం కన్యారాశి వాళ్ళు మదన పడుతూ ఉంటారు. ఇక ఈ కన్యారాశి సంబంధించినటువంటి విద్యార్థులు ఎక్కువ చదవాలి, లేకపోతే ఫెయిల్ అయిపోవడం గ్యారంటీ. ఇక ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగాలు కొట్టడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ప్రిలిమినరీ టెస్ట్ పాస్ అవ్వాలిగా, ఫస్ట్ వీళ్ళు టెస్ట్ పాస్ అయితే ఓవరాల్గా వీళ్ళు చెప్పగలుగుతారు. కాబట్టి బుధుడు కూడా బాగుండలేదు, గురుడు అష్టమ స్థితిగతుడై ఉన్నాడు. అటువంటిప్పుడు వీళ్ళు కొంచెం ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది విద్యార్థులు. ఇక అనవసరమైనటువంటి స్నేహాలు, అసలే వీళ్ళు హాఫ్ మెచ్యూర్డ్ అయితే ఇంకో హాఫ్ మెచ్యూర్డ్ వాళ్ళని తగిలించుకుంటారు, మెచ్యూరిటీ లేనటువంటి వాళ్ళిద్దరు. వీళ్ళ నిర్ణయాలు తీసుకొని వీళ్ళ యొక్క ప్రయోగాలన్నీ కూడా వీళ్ళ తల్లిదండ్రులకి తలపోటలు తీసుకొచ్చే విధంగా ఈ కన్యారాశి వాళ్ళు ఉంటారన్నమాట. ముఖ్యంగా ఈ రవి మనకి ఈ మీనరాశి ప్రవేశం అవడం వల్ల ఈ కన్యారాశికి ఇప్పుడు 40 సంవత్సరాలు ఆమె ఉందనుకుందాం. ఒక 45 సంవత్సరాల అతన్ని మనం చక్కగా సీటు కోసం, వాళ్ళ కొడుకు సీటు కోసమో ఏదో అడుగుతుంది అనుకుందాం. ఏమని అడగాల, బ్రదర్కి సీటు ఇప్పిస్తారా అని అడగాల. అంటే వీళ్ళ వయసులకు చిన్నదనం చేసుకోవడం కోసం తాతగారు అని చెప్పి సంబోధన చేస్తారన్నమాట. అంటే విత్ ఇన్ గ్యాప్ ఆఫ్ 5 years ఈ హైపో ఉంటుంది, వాళ్ళకి హైప్ చేస్తారనమాట. అంటే ఆ వచ్చే సీటు కూడా పోతుందన్నమాట అవతల వాళ్ళు. ఆ విధంగా అంటే ప్రతి విషయంలో కూడా వీళ్ళు ఏం చేస్తారంటే తమను హైప్ చేసుకోవడం కోసం అవతల వాళ్ళని డిగ్రేడ్ చేస్తూ, అవతల వాళ్ళకి మేము గొప్పవాళ్ళము అనేటటువంటి చూపించేటటువంటి ఇది ఈ రవిగ్రహం ఇస్తాడు. రవి ఎంతసేపు కూడా బాగుంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఇస్తాడు, బాగా లేకపోతే ఏంటంటే ఈ ఈగో ఇవ్వడము, లేకపోతే ఇలాంటి అతిశయం అంటాం, ఎగ్జాగరేషన్, ఇలాంటివన్నీ కూడా చేస్తాడనమాట. అంటే మన సేఫ్టీ కోసం అవతల వాళ్ళని బలివేసేయడం. ఈ లక్షణం వల్ల వీళ్ళకే లాస్ అనేటటువంటిది ఈ ఏప్రిల్ 14 తర్వాత తెలుస్తుంది వీళ్ళకి. కాబట్టి శత్రువులు చక్కగా మిత్రులు అయిపోతారు, వీళ్ళకి ఆదాయం బాగుంటుంది, వాట్ నాట్ ఇంకన్నీ కూడా కన్యారాశి వాళ్ళందరికీ కూడా అన్నీ బాగున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది? అదే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్స్ రావు. 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి నేను అప్లై చేస్తా అంటే అప్లైయే చేయరు. ఇంక ఉద్యోగం ఏమొస్తుంది కన్యారాశి వాళ్ళకి? ఒకవేళ ఉద్యోగంలో ఆల్రెడీ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కంటిన్యూ అయిపోతారు. కాబట్టి ఈ బండి ఎక్కడమే ఈ కన్యారాశి వాళ్ళకి ఫస్ట్ మెయిన్ పాయింట్ అనమాట. ఇది బండి ఎక్కితే, ఫస్ట్ ట్రాక్ ఎక్కితే ట్రైన్ కదిలిపోతూ ఉంటుంది. మరి అలాగే కన్యారాశి స్త్రీలకి ఎలా ఉండబోతుంది అంటారు? కన్యారాశి స్త్రీలు పాపం వీళ్ళు పిల్లల కోసం చాలా ఆలోచిస్తూ ఉంటారు, మదన పడుతూ ఉంటారు. వాళ్ళని ఇంత మంచి స్కూల్లో వేయాలా, అంత మంచి స్కూల్లో వేయాలా అని వెళ్తూ ఉంటారు. ప్రక్కన ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవస్థలు స్కూల్స్ ఉంటే ప్రైవేట్లో 1,60,000 పెట్టి వేయడానికి కష్టపడతారు. అంటే ఈ కన్యారాశి స్త్రీలో 6వ ఇంట్లో ఉన్నటువంటి శుక్రుడు మృగశుట్టు దోషాన్ని తీసుకొచ్చి ఎప్పుడు 7 మార్చి వరకు తీసుకొస్తాడు. అయితే మనకి ఈ యొక్క రవి 14 మార్చి తర్వాత వెళ్ళాడు కాబట్టి సప్తమ స్థితిగతుడైనటువంటి శుక్రుడు అత్తగారుల వల్ల కోఆపరేషన్ అనేటువంటిది వస్తుంది. బంగారం అనేటటువంటిది మహిళలు వేరే వాళ్ళకి అప్పులు ఇచ్చి పోగొట్టుకుంటారు, తాకట్టు పెట్టినటువంటివి తెచ్చుకోకపోతే పోవడానికి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా.
అలాగే కళ్ళజోళ్ళు ఐసైట్ అనేటటువంటిది ఈ రాశి వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అత్తగారు తరపు నుంచి కాస్త సపోర్ట్ అనేటటువంటిది పెరుగుతుంది. ఆడపడుచులు స్త్రీల దగ్గర నుంచి సపోర్ట్ అనేటటువంటిది పెరుగుతుంది. ఇకపోతే ఈ స్కూళ్ళల్లో పిల్లల్ని వేయడం, కాలేజీల్లో పిల్లల్ని వేయడం, అక్కడ లేడీ టీచర్స్, లేడీ ప్రిన్సిపల్స్ ఉంటే కనుక వీళ్ళకి పనులు సుగమం అవుతాయి. కుటుంబ సభ్యులు నన్ను ఇంతవరకు కూడా గుర్తించట్లేదని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా ఊరట చెందుతారు. వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, ప్రశాంతంగా ఉంటారు. సంపాదన అనేటటువంటిది పుష్కలంగా వీళ్ళ డబ్బులు చేతికి వస్తాయి. అలాగే చక్కగా ఈ యొక్క సంపాదనే కాకుండా మనశ్శాంతి అనేటటువంటిది, కుటుంబ సభ్యులు నన్నడిగి పనులన్నీ కూడా చేస్తున్నారు అనేటటువంటి ఆత్మ సంతృప్తి వీళ్ళందరికీ కూడా రావడం జరుగుతుందన్నమాట. మరి వివాహం కాని స్త్రీలకు, సంతానం లేని వారికి ఎలా ఉండబోతుంది? వివాహం కాని స్త్రీలకు వివాహాలు అవుతాయి, కుదిర్చి పెట్టుకుంటారు, బ్రహ్మాండంగా అవుతాయి. ఇకపోతే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం అనేటటువంటిది ఇంకా కలగదు. నోరున్నప్పటికీ కూడా మగవారిలాగా యాక్టింగ్ చేయాల్సేటటువంటి పరిస్థితి ఈ యొక్క కన్యారాశి స్త్రీలకు వస్తుంది. అంటే కొన్ని స్పెక్టేటర్స్గా సైలెంట్గా ఉండాల్సినటువంటి పరిస్థితులు అక్కడ వాళ్ళు డామినేట్ చేయడానికి లేకుండా, అంటే వాళ్ళ భర్త తెలివి లేదు, వీళ్ళకి తెలివి ఉంది, ఇలా జరుగుతుందని చెప్తారు, భర్త వినరు, వాళ్ళు చెప్పినట్టు వినడమే తప్ప. అందుకని మోగ సంజ్ఞలతో ఫోన్లు మాట్లాడుకోవడం లాంటిదే తప్ప మరి ఇక మామూలుగా వీళ్ళ పాపం ఆటలు సాగవన్నమాట. అయినప్పటికీ కూడా విజయం సాధిస్తారు వీళ్ళు. మరి వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఆరోగ్యపరంగా వీళ్ళకి బుధుడు సప్తమ స్థితిగతుడై నేచపట్టి ఉన్నాడు కాబట్టి వాక్కు మీద పడుతుంది. అంటే నోరుండి నోరు లేని వాళ్ళు అయిపోతారు, మోగవాళ్ళు అయిపోతారు. మోగ సంజ్ఞలతోనే పని జరుగుతున్నట్టుగా నరాల వీక్నెస్ ఇవి వస్తాయి. ఓవర్ ఎక్సైట్మెంట్ అనేటటువంటిది ఇంకా ప్రధానంగా ఏముండదు. ఎంతవరకు నడువు నొప్పి, ఇవన్నీ నొప్పి అనేవన్నీ కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు కొత్త నొప్పి ఏమిట్రా అంటే ఈ యొక్క కేవలము వాక్కు కొంచెం నత్తిగా మాట్లాడడము, తర్వాత చర్మ వ్యాధులు రావడానికి అవకాశాలు, సోరియాసిస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి అలాగే ఈ రాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటంటారు? బుధుడు బాగుండలేదు కాబట్టి బుధ జపం, బుధ స్తోత్రాలు, బుధుడికి కిలోంపావు పెసల్ని, ఆవు పేడ, గ్రీన్ ఈ వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి ఇంట్లో కానీ గుళ్ళో కానీ వాళ్ళు దానం చేసుకోవాలా. చేసుకున్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళు. అలాగే విష్ణు సహస్రనామాలు కానీ, విష్ణు అష్టోత్తరాలు కానీ, ఆ తర్వాత శ్రీరామచంద్ర ప్రభువు, శ్రీకృష్ణుడు, ఇటువంటి పూజలు వీళ్ళు చేసుకోవడం ద్వారా వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందమ్మా ఈ నెల. అలాగే గురువుగారు, కన్యా రాశి వారికి మార్చి నెలలో రవి గ్రహ మార్పు వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. ధన్యవాదాలు.